వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి మెట్ట రామారావు గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. 7 సంవత్సరాల కేంద్ర సర్వీస్ని వదులుకుని అనేక అత్యున్నతమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ ఆశయాలు లేదా పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో లేదా పవన్ కళ్యాణ్ విధానాలు ఇవన్నీ కూడా నచ్చి జనసేన పార్టీలో చేరారు. శ్రీకాకుళం పార్లమెంటు సీటుకి ఆయన జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ గారి ఆఫీస్లో ఉన్నాం. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రచారం ఎలా సాగుతోంది, తన విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఏం జరగబోతోంది, ఈ అంశాలను తెలుసుకుందాం. రామారావు గారు నమస్కారం. ఎలా జరుగుతుంది మీ ప్రచారం? మా ప్రచారం అయితే మాకు జనంలో ఆల్రెడీ జనసేన పార్టీకి విస్తృతమైన అభిమానం ఉంది. మా జన సైనికులు ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. నేను కూడా ప్రచారం కొనసాగిస్తున్నాను. ఇప్పటికే 7 నియోజకవర్గాల్లో కూడా మా జన సైనికులకి మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో కలిసి ప్రచారం గడప గడపకి చేశాము. కొన్ని ప్రాంతాల్లో నిన్నైతే మేము పొందూరులో కూడా బాగా గట్టిగా చేశాము. ప్రస్తుతానికైతే మాకేంటంటే మేము ప్రచారం చేయాలంటే మాకు ప్రచార రథం కావాలి. ఈ ప్రచార రథం అనేదాన్ని మేము పర్మిషన్ 28వ తేదీన మా ఆర్ఓ గారికి అప్లై చేశాము. కానీ ఆ పర్మిషన్ 28కి ఇవ్వలేదు, 29కి ఇవ్వలేదు, 30కి ఇవ్వలేదు, 1వ తేదీకి ఇవ్వలేదు, 2వ తేదీకి ఇచ్చారు. అంటే 5 రోజులు పట్టింది ప్రచార రథానికి పర్మిషన్ ఇవ్వడానికి అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత. ఇప్పుడు ఇందులో విషయం ఏంటంటే ఇప్పుడు 28న మేము అప్లికేషన్ ఇస్తే 2వ తేదీన మాకు పర్మిషన్ వచ్చింది. మరి 2వ తేదీన మేము 5వ రోజు ఫ్లెక్సీలు మేము ఫిక్స్ చేసి అది ఒక కింద ఫిట్టింగ్కి సరిపోలేదంటే వెల్డింగ్ షాప్కో లేకపోతే మా వాళ్ళు కార్పెంటర్ షాప్కి తీసుకెళ్తుంటే పెదపాడు ఆఫీస్ మా ఆఫీస్ నుండి రామలక్ష్మణ జంక్షన్ 1 కిలోమీటర్ మేము కానీ నేను కానీ మా ఏజెంట్ కానీ ప్రచారకర్తలు లేకుండా ఉత్త డ్రైవర్ వెళ్తుండగా పోలీసులు పట్టుకొని దాన్ని ఇంతవరకు మాకు రిలీజ్ చేయలేదు. మీరే చెప్పండి ఎలాగ ప్రచారం నిర్వహించాలి? అంటే ఎందుకని ప్రభుత్వం ఎట్లాగో ప్రభుత్వానికి ఇప్పుడు ఏమి చేసేటువంటి అవకాశం లేదు. ఎలక్షన్ కమిషన్కి మాత్రమే ఆ హక్కులు లేకపోతే ఆ బాధ్యతలు ఆ విధులు అవన్నీ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా చేసే పని కాదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించదు. ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? 5 రోజులు పట్టేదాకా మీరు ఎందుకు ఆగారు? ఇప్పుడు ఆర్ఓ గారు ఉన్నారు, ఖచ్చితంగా పనిచేస్తున్నారు, వారు బిజీగా ఉంటారు. 28కి చేసిన తర్వాత కింద స్థాయి ఉద్యోగులందరూ దాన్ని ప్రాసెస్ చేసి పెట్టాలి. దానిలో పోలీస్ అధికారులు ఉంటారు, దానిలో ఆర్టీఓ అఫీషియల్స్ ఉంటారు, కింద స్థాయి ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరూ ప్రాసెస్ చేసి పెట్టాల్సింది. కానీ జనసేనకి 5 రోజులు పట్టడం ఏంటనేది పెద్ద ప్రశ్న. మిగతా పార్టీలకి మీరు ఎన్ని రోజులు రథానికి పర్మిషన్ ఇచ్చారు? మాకు 5వ రోజు పర్మిషన్ ఇచ్చి పర్మిషను 7 గంటలకు మా చేతికి వచ్చింది. 6వ గంటకి మేము ప్రచారం చేయట్లేదు, మా మైకులు అందులో పనిచేయట్లేదు. కానీ మీరు మా వాళ్ళు చెప్తున్నారు, బాబు దీనికి మేము ఇక్కడ వెల్డింగ్ అండ్ కార్పెంటర్ షాప్కి మాకు బేస్మెంట్ సరిపోవట్లేదని తీసుకెళ్తుంటే పోలీసులు తీసుకెళ్ళి మేము వెంటనే పర్మిషన్ చూపించాం. కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి ఇంతవరకు మా చేతికి మా రథం రాలేదు. అంటే ప్రజాస్వామ్యంలో అసలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉందా లేదా అన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సన్పేటలో వెళ్తుంటే వాళ్ళు ఆల్రెడీ మేము ప్యాంఫ్లెట్ మీద ఇన్ని వేలు కొట్టించాము, ఇంత అసలు ఎవరు పబ్లిష్ చేశారు, ప్రింటర్ ఎవరు అని మేము వివరాలు ఉన్నాయి. ప్రతి ఎమ్మెల్యే దగ్గర బిల్లు పెట్టుకొని ఎవరు వెళ్ళరు కదండి. బిల్లు లేదని చెప్పి ప్యాంఫ్లెట్లు అయితే తీసుకోగలరు, కానీ బండిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నరసన్నపేటలో పెట్టారు. అంటే దీన్ని ఏమనుకోవాలి? దీన్ని కూడా ఎలక్షన్ కమిషన్ మేము ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఎన్ని ప్యాంఫ్లెట్ల మీద పబ్లిషర్ పేరు ఉంది, ఎన్ని ప్యాంఫ్లెట్ల మీద వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు ఇంతవరకు? తెలుగుదేశం ప్యాంఫ్లెట్ల మీద చూసారా వీళ్ళు? మేము ఇంతవరకు నేను ప్రచురించిన ప్యాంఫ్లెట్ నా పేరు మీద ఇప్పటి వరకు 10,000 ప్యాంఫ్లెట్లు ప్రచురించాం. మా ఎమ్మెల్యేలు కలిసి 5 ఎమ్మెల్యేలకి చెరో 2,000 తప్పున ఇచ్చాం. ఎగ్జాంపుల్ ఎట్లా ఉందో చూడండి అని. అది బాగా ఉంటే మేము అందరికి కలిపి మరొక 25,000 చేసి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈలోగా ఏంటంటే వీళ్ళు ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఒరిజినల్ ఉండదు కదండి, వాట్సాప్లో పంపిస్తాం. ప్రింటర్కి 10,000, 20,000 లోపల, ఆయనకి 10,000 లోపల మేము పే చేస్తాం. ఇప్పుడు 10,000 కాపీలకి ఎంత ఉంటుంది? 7-8 రూపాయలు ఉంటుంది, 60-70 పైసలు ఉంటుంది. ఆ ప్రింటరు క్యాష్ ఇవ్వచ్చు, చెక్ ఇవ్వచ్చు. మరి ఆ ప్రింటర్ ఏం చేయాలనుకుంటాడు? ఒక చిన్న వైట్ పేపర్ మీద ఇస్తాడు, చిన్న ప్రింటర్.
ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన మెటీరియల్ తీసుకెళ్ళాలి, కానీ వెహికల్ని మీరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి పెడితే మాకు పర్మిషన్ ఉన్న వెహికల్ని మీరు అడ్డుకుంటున్నట్టే కదా. దీనికి ఎవరు కారణం అంటారు? ఇది ఎవరి కారణం? ప్రతిదానికి ఎలక్షన్ కమిషన్ మేము బ్లేమ్ చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్కి ఈ ఆఫీసుల తరకు అచ్చుతాం, చూపిస్తాం వీని వెనక ఎవరున్నారు. లోకల్ ఎమ్మెల్యే ఉన్నారా తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే మినిస్టర్ ఉన్నారా, లేకపోతే కేంద్రం అక్కడ నుండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 3వ స్థానం ఉంది మా జిల్లా వరకు. ఎందుకంటే ప్రజల్లో అత్యంత అసంతృప్తి ఉంది. మేము గట్టిగా ప్రచారం చేస్తుంటే మేము ఆపోజిషన్ పార్టీ కంటే ముందున్నాం చాలా ప్రాంతాల్లో. మన జన సైనికులు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం గట్టిగా కుట్ర పంతుంది. ఎందుకంటే ఈ మధ్యనే పోలీసు నిఘా వ్యవస్థ నుండి కూడా చేంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. పోలీస్ ఆఫీసర్ని మార్చింది. చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇంకా మార్చాలి ఎలక్షన్ కమిషన్. దాని దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వరకు తీసుకెళ్ళాలి మేము. ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. అలాగని మేము అదే పని మీద పిటిషన్లు పెట్టుకుంటామా, లేకపోతే క్యాంపెయిన్ చేయమంటారా చెప్పండి? ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఇద్దరు కలిసి పనిచేస్తారని ప్రపంచం అంతా అనుకుంటుంటే మీరు ప్రభుత్వం మీద మీరు ఫిర్యాదు చేస్తారని మీరు అంటున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ గతసారి సమర్థించింది. అప్పుడు ఎలక్షన్లో జనసేన లేదు. ఇప్పుడు జనసేన ప్రభుత్వం తన సొంత కాళ్ళ మీద ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎవరి దయాదాక్షిణ్యాల గురించి వెయిట్ చేయటం లేదు. పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీ, సిపిఐ, సిపిఎంలతో కలిసి 175 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము 100 స్థానాలు మేము గెలుచుకుంటాం. ఎవరి మద్దతు మాకు అవసరం లేదు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఎవరైతే అత్యుత్సాహంగా ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరి గురించి ఎలక్షన్ కమిషన్కి సరైన రిపోర్ట్ మేమే మళ్ళీ పెడతాం. ఇప్పుడు కూడా పెడతాం. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. నిన్న ఇక్కడ ఉన్న సిఐ గారు అసలు ఎందుకయ్యా నువ్వు బండి తీసుకెళ్ళావని ఫోన్ చేస్తే ఎంపీ క్యాండిడేట్గా నాతో మాట్లాడ్డాట ఆయన. మా జనరల్ ఏజెంట్ ఫోన్ కలిపి మా ఎంపీ అభ్యర్థితో మాట్లాడండి, ఆయన అడుగుతున్నారు ఏ ప్రావిజన్స్లో మీరు బండిని ఆపారు. నేను ఒక బండి మా తాలూకు సామాను, ఒక ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడి తాలూకు సామాను తీసుకెళ్ళాలంటే మీకు కారణం చెప్పాలి. కారణం చెప్పి మనం చెప్పింది వినాలి. ప్రైమా ఫేసి మన మీద మనకు ఇంటెంట్ ఉందా లేదా అని చూడాలి. పోలీస్ ఆఫీసర్ ప్రథమ కర్తవ్యం అది. పోలీసులు ప్రజలకు రక్షకులు. అదే ప్రజల కోసం పాటుపడుతున్న రాజకీయ నాయకులకి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి. మనకు ఇంటెన్షన్ ఎక్కడుందని చూడకుండా పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్ళి మా ప్రచార రథం ఇంతవరకు మాకు అందుబాటులో రాలేదు అంటే ఇది పోలీసుల తాలూకు కంప్లీట్ దౌర్జన్యం. ఈరోజు మా ప్యాంఫ్లెట్లోనే మా నర్సన్నపేట నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి తాలూకా ఆథరైజ్డ్ వెహికల్ విత్ మైక్ సెట్ ఉన్న వెహికల్ తీసుకెళ్ళి మీ పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడంలో ఎంత ఔచిత్యం ఉంది చెప్పండి. మీరు ప్యాంఫ్లెట్లు ఓకే, ప్యాంఫ్లెట్లు ఉన్నాయి, ఇది లేదన్నాండి, తీసుకెళ్ళండి ప్యాంఫ్లెట్లు. కానీ మీరు వెహికల్ని ఎలా తీసుకెళ్తారు అంటే మా మొబిలిటీని మీరు ఆపేస్తున్నారు కదా. మరి ఇంతటి దౌర్జన్యం చేస్తుంటే పోలీస్ యంత్రాంగం ఎవరి కన్సర్న్లో ఉంటుంది? చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉంటుంది. మరి అందరూ కూడా టెక్నికల్గా లీగల్గా ఎలక్షన్ కమిషన్ దీనిలో ఉన్నారు. కానీ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ మీద మాకు కంప్లీట్ నమ్మకం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి పక్షపాతం వహించదు. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్తాం. ఈ దౌర్జన్యకాండని తప్పకుండా మేము క్వశ్చన్ చేస్తాం. ఆ ఆఫీసర్ని డెఫినెట్లా కమిషన్ చర్య తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మాకు ఎలక్షన్ కమిషన్ తాలూకా మొత్తం దీని మీద మాకు విశ్వాసం ఉంది. నేను కూడా అధికారిగా ఉండేటప్పుడు అబ్జర్వర్గా పనిచేశాను. నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. కంప్లీట్ విశ్వాసం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కానీ పోలీస్ యంత్రాంగం మీద ఎలక్షన్ కమిషన్కి ఎంత పట్టు ఉన్నదన్నది డైరెక్ట్ పట్టు లేదు. ఎందుకంటే టెక్నికల్గా వాళ్ళ కిందకు వస్తారు. ఫిర్యాదులు చేస్తే ఎలక్షన్ కమిషన్ తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది. ట్రాన్స్ఫర్లు కావాలంటే చేస్తుంది. డిసిప్లిన్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఓవర్ బోర్డ్ ఎవరు వెళ్ళారనేది చూసుకుంటారు. మా ఎమ్మెల్యే గారు పిటిషన్ ఇస్తారు. మేము కూడా ఈరోజు పిటిషన్ రాసి ఇప్పుడు జరిగిన దాని గురించి, ఎందుకంటే మేము ఇప్పుడు వెహికల్ తీసుకోవడంలో ఉన్నాం. పిటిషన్లో వెళ్తే మాకు ఎక్కడవుతుంది చెప్పండి? మా కార్యకర్తలతో వెళ్ళాలా? మేము జనాల్లోకి వెళ్ళాలా? ఫిర్యాదులు రాసుకొని జనరల్ అబ్జర్వర్ చుట్టూ తిరగమంటారు చెప్పండి? మిగతా పనులు మాకున్నాయి కదా. ఇవన్నీ కారణాల వల్ల ఈ తెలుగుదేశం పార్టీ మేమేంటంటే ముందుకెళ్ళిపోయి వాళ్ళని ఓడిస్తున్నామనే భయంతో మా మీద కక్ష కడుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో టైప్ లేదు. ఇదే నిదర్శనం. ఎందుకంటే మా ప్రచార రథాన్ని ఆపారు నిన్న. ఈరోజు మా ప్రచార సామాగ్రి మీద చేస్తున్నారు. ఈ యంత్రాంగంకి అడుగుతున్నాం, మీరు ఎంతమంది లీఫ్లెట్స్ మీరు పట్టుకున్నారు తెలుగుదేశంవి, వైఎస్ఆర్సీపీవి? మేము రేపొద్దుట అవే తీసుకొచ్చి చూపిస్తాం ప్రెస్ ముందు. దీని మీద ప్రచురణకర్త పేరు ఉందా, లేకపోతే దీని మీద ఎన్ని కాపీలు ఉన్నాయా, ఎన్ని బిల్లులు ఉన్నాయా మేము అడుగుతాం అసలు. ఓకే, మీరు రేపు పొద్దున ఎంత మెజారిటీతో మీరు గెలవబోతున్నారు? మీ ఎమ్మెల్యేలను ఎంత మెజారిటీతో గెలిపించబోతున్నారు? ముఖ్యంగా
పవన్ కళ్యాణ్ గారు పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. చాలా సామాన్యులకు ఇచ్చారు. చాలామంది దీని మీద పార్టీ టికెట్ ఆశించారు. చాలామంది కుటుంబాలు ఒకరు ఈ పార్టీలు ఉంటే ఇంకొకరు ఈ పార్టీలు ప్రయత్నించారు. వారు చాలా చక్కగా చూసి ఇప్పుడు నర్సన్నపేటలో ఒక విద్యావేత్తకి ఇచ్చారు. ఆమదాల వలసలో ఒక సామాన్యుడికి ఇచ్చారు. ఇప్పుడు పాతపట్నం ఇచ్చాపురంలో కూడా చాలా సామాన్య పిల్లలు ఇచ్చారు. నేను సివిల్ సర్వీస్ నుండి స్ట్రైట్గా వచ్చిన తర్వాత నాకున్న ఎఫిషియన్సీని చూసి ఎంపీగా అభ్యర్థికి ఇచ్చారు. కాబట్టి ప్రజల్లో చాలా సామాన్యులు సాఫీగా ఉండి ఫస్ట్ టైం పొలిటీషియన్స్ వీళ్ళందరూ అని చెప్పి మ్యాక్సిమంగా 6 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఓన్లీ పలాస ఎమ్మెల్యే క్యాండిడేట్, ఓన్లీ మున్సిపాలిటీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మేమందరం ఫస్ట్ టైము అసెంబ్లీ ఆర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులం. కాబట్టి ప్రజల్లో కొత్తతనం కావాలి, చేంజ్ కావాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందులో పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చే నాయకులని ఎన్నుకోవాలని వాళ్ళకి బాగా కుతూహలం ఉంది. కాబట్టి మేము 7 శాసనసభ స్థానాలని గట్టి మెజారిటీతో మేము గెలుచుకుంటాం. ఎంపీగా అయితే నేను కనీసం 1 లక్ష మెజారిటీతో సమీప అభ్యర్థి మీద నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. ప్రజలు నా మీద బాగా విశ్వాసం చూపిస్తున్నారు. మా తాలూకా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ గేమ్ కానీ, మేము చూస్తున్న మా చొరవ అయితేనేం కానీ, మేము యాక్చువల్గా ఉత్తరాంధ్ర ఇష్యూస్లోనూ శ్రీకాకుళం వెనుకబాటుతనం మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నాం. రెండోది గోదావరి నీళ్ళు ఇచ్చాపురం తీసుకురావాలని చాలా గట్టి యాత్ర కూడా చేశాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. రాయలసీమకు తీసుకెళ్లే వాటర్ని ఉత్తరాంధ్రకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రజల్లో ఆల్రెడీ ఆలోచన మొదలైంది. మీ ఎలక్షన్ అయిన వెంటనే ఏ ప్రభుత్వం మేము చేసిన తర్వాత తప్పకుండా డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ ఫేజ్లో ఇస్తాం. రెండో ఫేజ్లో కంప్లీట్గా సాగునీరు ఇస్తాం. తర్వాత పరిశ్రమలకు కూడా నీరు ఇస్తామని మాకు బాగా ఇది ఉంది. దీని మీద ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే నదీ తీరాల్లోనూ వాటర్ దగ్గర నాగరికత పెరిగింది. శ్రీకాకుళం నిజంగా వెనుకబాటు నుండి నాగరికత రావాలి అంటే నీరు కావాలి. నీరు ఎక్కడుందంటే గోదావరిలో ఉంది. గోదావరి మీద పోలవరం నిర్మిస్తున్నారు 60,000 కోట్ల రూపాయలతో. ఆల్రెడీ వాళ్ళు దీని ద్వారా ఫుల్గా రాయలసీమ పట్టుకెళ్తున్నారు. గోదావరి నుండి కృష్ణా నుండి పెన్నా తీసుకెళ్తున్నారు. మాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాకు ఒక నది, గోదావరి తర్వాత ఏది జీవనది లేదు. కృష్ణా లాంటి నది మాకు అసలే లేదు. కాబట్టి మాకు స్ట్రైట్గా మాకు ఇచ్చాపురం కాలువ తీసి గొట్టాల పైపుల ద్వారా కానీ సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమలకు పరిశుభ్రత మాకు నీరు కావాలని మేము గట్టిగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ టైం నేనే నాయకుడిని గట్టిగా అడిగాను. ఫస్ట్ టైం 45 రోజుల్లో పాలిటిక్స్లోన ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని గట్టిగా గళమెత్తాం. ఇది కూడా చేశాను. నేను ఒక యాత్ర కూడా చేశాను గోదావరి నీరు కోసం. కాబట్టి ప్రజల్లో మంచి స్పందన ఉంది. మంచి మెజారిటీతో గెలుస్తాం. ఈ ప్రభుత్వం కాదు, ఈ పార్టీలు ఎవరు మాకు అడ్డు వచ్చినా ప్రజల్లో గట్టిగా మా మీద నమ్మకం ఉంది, ఓట్లు వేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తమ పార్టీ, తమ అభ్యర్థులు అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తామని, చాలా కష్టపడి తామంతా కూడా పనిచేస్తున్నామని, ప్రధానమైనటువంటి తాగునీటి సమస్య మీద పోరాటాలు చేస్తున్నామని, అయితే ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు లేదా అధికారంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం తమకు చాలా అడ్డంకులు కల్పిస్తున్నారని, ప్రచార రథం 5 రోజుల తర్వాత శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత దాన్ని మరమ్మతులకు తీసుకెళ్తుంటే దాన్ని పోలీసులు పట్టుకుని తీసుకెళ్లి నిర్బంధించి ఇంతవరకు దాన్ని విడిచిపెట్టలేదని, ఇలాంటి దయనీయ పరిస్థితి ఇక్కడ ఉందని, ఈ విషయంలో తాము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్తున్నారు. రామారావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో శివప్రసాద్, మిర్రర్ టీవీ, శ్రీకాకుళం. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharat Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, na peru Diksha Sharma Rena. Please subscribe to Mirror TV on YouTube. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.